పాకిస్తాన్లో 72 ఏండ్ల వయసులో ఓ వృద్ధుడు అభంశుభం తెలియని మైనర్ బాలికతో పెళ్లికి సిద్ధమయ్యాడు. తండ్రి ఒత్తిడితో ఆ వృద్ధుడిని వివాహం చేసుకోవడానికి ఆ 12 ఏళ్ల చిన్నారి ఒప్పుకోవడంతో వివాహానికి అంతా సిద్ధం చేశారు. అయితే ముహూర్తం సమయానికి పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో బాలిక తండ్రి తప్పించుకోగా వృద్ధ పెండ్లి కొడుకు అడ్డంగా దొరికిపాడు. అతనితో పాటు పెండ్లి జరిపించడానికి వచ్చిన పెద్దలను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్లోని చర్సద్దా పట్టణానికి చెందిన ఆలం సయీద్ అనే వ్యక్తి డబ్బుకు కక్కుర్తిపడి తన కన్న కూతురి జీవితాన్ని పణంగా పెట్టాడు. 72 ఏళ్ల వయసున్న హబీబ్ ఖాన్ అనే వృద్ధుడికి అభంశుభం తెలియని మైనర్ బాలికతో వివాహం జరిపించేందుకు సిద్ధమయ్యాడు. డబ్బుకు ఆశపడిన బాలిక తండ్రి ఆలం సయీద్ హబీబ్ ఖాన్ నుంచి పాక్ కరెన్సీలో 5 లక్షల రూపాయలు తీసుకుని పెళ్లి జరిపించేందుకు అంగీకరించాడు. పెళ్లికి అంతా సిద్ధం చేశారు. అయితే ఆ విషయం పోలీసులకు తెలియడంతో ముహూర్తం సమయానికి అక్కడికి పోలీసులు చేరుకున్నారు. దీంతో వారి వ్యవహారం బయటపడగా అప్పటికే బాలిక తండ్రి పారిపాడు. వృద్ధ పెళ్లి కొడుకుతో పాటు వివాహం జరిపించేందుకు వచ్చిన పెద్దలను అదుపులోకి తీసుకుని వారిపై చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. బాలిక తండ్రి ఆలం కోసం వెతుకుతున్నామని చెప్పారు. కాగా పాకిస్తాన్లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నప్పటికీ అక్కడ ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ పసిపిల్లలను పెద్దవాళ్లతో బలవంతంగా వివాహం జరిపిస్తుంటారు. ఇటీవలి రాజన్పూర్ తట్టాలో ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. పంజాబ్లోని రాజన్పూర్లో 40 ఏళ్ల వ్యక్తికి 11 ఏళ్ల బాలికతో వివాహం జరిపించారు. తట్టాలోనూ 50 ఏండ్ల భూస్వామితో మైనర్ బాలిక వివాహం జరుగుతుండగా పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్ చేశారు.